మరి అంబేద్కర్ గారు రాసిన కొన్ని చట్టాలకి దానికి డబుల్ ట్రిపుల్ యాంటీ హిందూ ఎజెండా, వాళ్ళ ఎజెండాకి సెట్ చేసుకున్న యాక్ట్స్ ఎన్ని తయారు చేశారండి వీళ్ళు. అందులో ఒక యాక్ట్ ఎండోన్మెంట్స్ యాక్ట్. దీనివల్ల ఏమవుతుందనంటే అండి, ఏ గవర్నమెంట్ అయినా టెంపుల్స్ని వాళ్ళ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అండర్ కంట్రోల్లో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని రావచ్చు. ఆ భూముల్ని మీరు అమ్మేసుకొని ఆ డబ్బుని ఏదైనా చేసుకోవచ్చు. దానికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ యాక్ట్లో ఉంది ఈ విషయం. అంటే లెక్క చెప్పాల్సిన అవసరం లేదా అండి? ఆ భూమిని ఏమైనా చేసేసుకోవచ్చు. టెంపుల్లో ఉన్న సంపదని మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. ప్రతి రూపాయి కూడా మీరు తీసేసుకొని ఏమైనా చేయొచ్చు. ఆ టెంపుల్ యాజమాన్యానికి సంబంధించి దాన్ని పెడతాం కదండి, దాన్ని చూసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తిని చైర్పర్సన్ చేస్తాం. ఆ వ్యక్తిని మీరు హిందూ ధర్మం అని కాదు, ఏ పర్సన్ అయినా, ఏ ధర్మానికి అంటే ఏ రిలీజన్కి సంబంధించిన వ్యక్తినైనా తీసుకొచ్చి అపాయింట్ చేయొచ్చు. మీకు ఇఫ్ ఇన్ కేసు ఆ ల్యాండ్ గుడికి ఇంకా అవసరం లేదు, దాన్ని మీరు డిస్ట్రాయ్ చేసేసి దాని ప్లేస్లో హాస్పిటల్ ఏమైనా కట్టుకోవాలంటే దాన్ని డిస్ట్రాయ్ కూడా చేసేసుకోవచ్చు అనే రైట్స్ ఒక గవర్నమెంట్కి ఎందుకు?